మిస్టర్ బి అండ్ సినీ మూవీ రేటింగ్ యాప్ కలిసి పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్పెషల్ డాక్యుమెంటరీ ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందులో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ప్రత్యేకతల్ని నా స్టైల్లో చెప్పే ప్రయత్నం చేశాను. పోతే ఆ వీడియోని ఎక్స్క్లూజివ్ గా సినీ మూవీ రేటింగ్ యాప్ లో మాత్రమే చూడగలరు. సో యాప్ స్టోర్స్ కి వెళ్లి సినీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పవన్ వీడియోని ఎంజాయ్ చేయండి. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి మ్యాటర్లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్ అరంగేట్రానికి సంబంధించి అక్కడి జనం భయపడ్డారా? కొన్ని విషయాల్ని పరిశీలనలోకి తీసుకుని చూస్తే భయపడ్డారనే చెప్పుకోవాల్సి వస్తుంది. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ మ్యాటర్ మనకి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వినపడ్డాయి. ఎవరో ఏదో అనుకున్నారని తను చేయాలనుకున్న పని పక్కన పెట్టేసే రకం కాదు పవన్ కళ్యాణ్. సో చాలా కాన్ఫిడెంట్ గానే ఈ సినిమాని ఆయన హిందీలోకి తీసుకెళ్తున్నారు. ఏప్రిల్ 8న 800 థియేటర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ వెర్షన్ రిలీజ్ అవుతుంది. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ వెర్షన్ కి సంబంధించి లోకల్ గా మాత్రం ఎందుకు అవసరమా అన్న అభిప్రాయాలే వ్యక్తం చేశారు. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ మీద కన్నీయటాన్ని ఓర్చుకోలేకపోతున్నారని అనిపిస్తుంది. పోతే ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించి అక్కుసు తెచ్చుకునే అవకాశం లేకుండా పోయింది. కానీ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ కి ఓ రకంగా అవకాశం చిక్కింది. దాన్ని ఉపయోగించుకుని చక్కగా ఫూల్ అయ్యాడు. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ హిందీలో సూపర్ హిట్. దబాంగ్ ఆధారంగానే పవన్ గబ్బర్ సింగ్ సినిమాని రూపొందించడం జరిగింది. కానీ దబాంగ్ లో ఉన్న చాలా విశేషాలని మార్చి ప్రత్యేకంగా గబ్బర్ సింగ్ ని బయటకు పట్టుకురావడం జరిగింది. దబాంగ్ లో చుల్బుల్ పాండేగా సల్మాన్ ఓ స్టైల్ తో ఆకట్టుకుంటే గబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ మరో రకమైన స్టైల్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. తర్వాత హిందీలో దబాంగ్ 2 వచ్చింది. అర్బాజ్ ఖాన్ దర్శకుడు. ఆయన పైత్యం కారణంగా సినిమా అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేదు. సల్మాన్ మ్యాజిక్ తోనే 100 కోట్ల మార్కు దాటింది. ఎవరైనా ఆ సినిమా కథ చూసి రీమేక్ చేయాలని చస్తే అనుకోరు. ఓ పద్ధతి పాడు లేని కథ అది. ఆ కథని మళ్ళీ ఇంకొకరు కాపీ కొట్టడం అంతకంటే విచిత్రం వేరొకటి ఉండదు. చుల్బుల్ పాండే క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండటం అన్న పాయింట్ తప్పించి దబాంగ్ 2 లాంటి కథతో బొచ్చుడు సినిమాలు వచ్చాయి. అలాంటిది అర్బాజ్ ఖాన్ సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ ట్రైలర్ చూసి నా దబాంగ్ 2 సృజనాత్మక సృష్టిని సర్దార్ టీం కాపీ కొట్టింది అని కోర్టులో కేసేసి లీగల్ నోటీసులు పంపించాడు. కోర్టు ఒక కమిటీని నియమిస్తే ఆ కమిటీ 2 సినిమాలని దగ్గరగా పరిశీలించి అలాంటిదేం లేదు, ఈ సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది అని తేల్చేశారు. ఎవరో చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు పాపులారిటీ కోసమో డబ్బుల కోసమో ఇలాంటి పని చేశారు అంటే ఏదో ఆశపడ్డారులే అనుకోవచ్చు. సల్మాన్ ఖాన్ తమ్ముడుగా డబ్బులు తక్కువ, పాపులారిటీ తక్కువ. దబాంగ్ 2 సినిమాని ఏ విధంగా కంపేర్ చేస్తారు సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ తో అయినా? అసలు సర్దార్ ట్రైలర్ లోనే సినిమా స్టోరీ ఏదైనా అర్థమైపోతుంది. ఎలా మెలేసుకున్నా దబాంగ్ 2 తో దానికి పోలికే లేదు. అయినా అర్బాజ్ భాయ్ ఆవేశపడి అనవసరంగా పరువు పోగొట్టుకున్నాడు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ బాలీవుడ్ జనాలకి ఎక్కడ నచ్చేస్తాడో అని కొంతమంది బెంగపడుతున్నట్టు అర్థమవుతుంది. అసలు సినిమా అన్నది, అందులో కనిపించే స్టార్లు అన్నది ఓ పెద్ద విచిత్రం. జనాలకి ఓ పర్సన్ ఎందుకు నచ్చుతాడు, వాళ్ళ మీద ఎందుకు అభిమానం పెంచుకుంటారు అని పర్టికులర్ గా లెక్కలేసి చెప్పలేని పరిస్థితి. ఎప్పుడైనా ఎక్కడైనా మ్యాజిక్ వర్కౌట్ అయిపోవచ్చు. చూస్తూ ఉండగానే మనిషి ఊహించని పాపులారిటీ దక్కించేసుకోవచ్చు. అందుకు చాలా మంది ఎగ్జాంపుల్స్ గా ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగు వాళ్ళని మాత్రమే అలరిస్తున్న పవన్ రేపు హిందీ వాళ్ళని కూడా మైమర్పించొచ్చు. ఎవరు ఆపగలరు? చూద్దాం. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో కూడా పవన్ కళ్యాణ్ పాపులారిటీకి నాంది పలుకుతుందేమో. ఇదే బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.